హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పుల్లగా కారంగా ఉండే గోంగూర పప్పుని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కుక్కర్ని తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పును వేసి నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఇందులో 4-5 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 కట్ చేసుకున్న టమాటో ముక్కలు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనెను వేసి అలాగే ఇందులో కడిగి పెట్టుకున్న గోంగూర ఆకును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును వేసి సరిపడా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ని పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల కారపొడిని వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని మెత్తగా మెదిపాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. పప్పు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపును వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 కట్ చేసుకున్న ఎండుమిరపకాయల్ని, 5-6 కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని, కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో హింగువను వేసుకొని ఒకసారి కలిపి తర్వాత ఇందులో పప్పును వేసుకొని కలుపుకోవాలి. పప్పును తాలింపులో వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చివరగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ పప్పును వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.